మీ అందరికీ తెలుసు కదండి, నేను సప్త శనివారాల వ్రతం పూజ చేసుకుంటున్నానని. ఈ వారం అయితే 6వ వారం పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా చేసుకున్నాను. ఆ స్వామిని నమ్మి పూజ అయితే మొదలుపెట్టాను. నాకు 2వ వారంలోనే ఆ స్వామి అనుగ్రహం అయితే లభించిందండి. అది ఏమిటి అనేది మీకు 7వ వారం పూజలో చెప్తాను. 7వ వారం 7గురు అతిథులను పిలిచి భోజనాలు పెట్టుకుని వాళ్ళకి తాంబూలాలు ఇస్తున్నాను. నాకు అప్పుడే 6 వారాలు అయిపోయిందా అనిపిస్తుంది స్వామివారి పూజ. అసలు మాటలు రావట్లేదండి, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. పూజ అయితే మాత్రం ఆ స్వామి ఏ లోటు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా ఆయనే జరిపించుకుంటున్నారు. చెప్పాను కదండి, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు అని. మెయిన్ ఎలా చేసామనేది మ్యాటర్ కాదండి, మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోవాలండి. అప్పుడే ఆ స్వామి అనుగ్రహం అయితే మన పైన ఉంటుంది. మీలో ఎవరైనా సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే స్టార్ట్ చేసేయండి, ఆలస్యం చేయకుండా. ఆ స్వామి అనుగ్రహం మీరు కూడా పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోకి చిన్న